హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరాటేస్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చితే వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మనకి రిట్స్ నుంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది పర్మనెంట్ జాబ్, టెంపరీ అయితే కాదు. సో ఎటువంటి ఎగ్జామ్ లేదు, త్రూ గేట్ ద్వారా మనని రిక్రూట్మెంట్ చేస్తారు. 2020 స్కోర్ 2021 స్కోర్ని బేస్ చేసుకొని మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. టోటల్ 48 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూసుకోండి ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయి అనేది. సో గ్రాడ్యుయేట్స్ ఇంజనీర్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 ఉన్నాయి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3, ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ వాళ్ళకి 6 ఉన్నాయి, ఎస్సీ 2. సో నో వేకెన్సీస్ ఫర్ ఎస్టీ, బట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద. టోటల్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 15 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ ఉంది కదా, సో స్టార్ ఇంక్లూడ్స్ ఇక్కడ మనకు ఉంది బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని. 2 పోస్టులు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 2 స్టార్స్ ఉంటాయి అండ్ 3 స్టార్స్ ఉంటే 2 పోస్టులు వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయి ఉన్నాయి. సో 1 పోస్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి, ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో. సో ఏజ్ లిమిట్ చూసుకోండి, మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. సో ఏజ్ క్యాలిక్యులేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 1 వరకు తీసుకుంటారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. సో జీఈటీ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో మెకానికల్ వచ్చేసి మెకానికల్ బీటెక్ ఇన్ మెకానికల్, బీఎస్సీ ఇంజనీరింగ్ కూడా ఎలిజిబులే. అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఇవే మెకానికల్ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఫుల్ టైం బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్, డిగ్రీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఉంటుంది ఫ్రెండ్స్ 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఉంటుంది. సో రిలాక్సేషన్ ఉంటుందని చెప్పాను ఆల్రెడీ, వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఓకే, డిజేబిలిటీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబులే. సో డిజేబిలిటీ క్యాండిడేట్స్ వాళ్ళ లిస్ట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళంతా డిజేబిలిటీ వాళ్ళే. సో మనకి ఇక్కడ పేపర్ కోడ్ చూసుకోండి ఫ్రెండ్స్. 2020 గేట్ క్వాలిఫైడ్ అండ్ 2021 గేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చారు, కోర్స్ ఇచ్చారు. సో సివిల్ ఇంజనీరింగ్కి సిఈ, మెకానికల్ ఇంజనీరింగ్కి ఎంఈ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఈఈ. సో 2021లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఒకవేళ రెండింటిలో క్వాలిఫై అయితే కనుక హైయెస్ట్ స్కోర్ ఉన్న గేట్ స్కోర్ని మాత్రమే తీసుకుంటారు. ఓకే, 2019లో చేసిన అంటే 2019లో చేసిన క్యాండిడేట్ పాస్డ్ అవుట్ అంటే గేట్ స్కోర్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోకండి. ఓన్లీ 2020 అండ్ 2021. సో ఇక్కడ చూసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అదే మెరిట్ ఆధారంగా తీసుకొని షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది. సో గేట్ మార్క్ వచ్చేసి 75% తీసుకుంటారు, ఇంటర్వ్యూ వచ్చేసి 25% తీసుకుంటారు. సో టోటల్ 100%కి అయితే తీసుకుంటారు. సో పీరియడ్ వచ్చేసి 2 months ట్రైనింగ్ ఉంటుంది. టూ ఇయర్స్ ట్రైనింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 2 years ట్రైనింగ్ తర్వాత మనకి రెగ్యులర్ ఉంటుంది. సో 2 years ప్రొహిబిషన్ ఉంటుంది. అండ్ ప్రొహిబిషన్ టైంలో మనకి 40,000 నుంచి 1,40,000 వరకు పే చేస్తారు. అండ్ 40,000 ప్లస్ అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి, హెచ్ఆర్ఏ డిఏ యాడ్ అవి మీకు నియర్లీ 50+ వస్తాయి. సో మీకు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఎనీవేర్ ఇన్ ఇండియా. ఇక్కడ రెమ్యునరేషన్ ఇచ్చారు 40,000 ప్లస్ మనకి ఇక్కడ అనిపిస్తుంది కదా, డిఏ డియర్నెస్ అలవెన్స్ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ 2 యాడ్ అవుతాయి. ఓకే, సర్వీస్ బాండ్ అనేది మీ 3 years బాండ్ అయితే ఉంటుంది, 3 years బాండ్ ఉంటుంది. ఒకవేళ మీరు బాండ్ని బ్రేక్ చేయాలి అనుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ క్యాండిడేట్స్ 1 lakh పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ వచ్చేసి 50,000 పే చేయాలి. సో మీరు 3 years వరకు అంటే వేరే జాబ్కి అయితే వెళ్ళాలి అనుకుంటే మాత్రం బాండ్ని బ్రేక్ చేస్తే ఈ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ చూసుకోండి. జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600 ప్లస్ ట్యాక్సెస్. సో జిఎస్టీ, ఎస్జిఎస్టీ అవి యాడ్ అవుతాయి. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి 300 ప్లస్ ట్యాక్సెస్ యాడ్ అవుతాయి. సో మీరు అది ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి, నో నీడ్ టు సెండ్ ఆఫ్లైన్. సో హార్డ్ కాపీ మీరేం సెండ్ చేయని అవసరం లేదు ఆఫీస్కి. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో కెరియర్ సెక్షన్కి వెళ్తే మనకి అక్కడ అప్లికేషన్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అవంతా. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు గేట్ హాల్ టికెట్ నెంబర్ కానీ మీ స్కోర్ కానీ మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ అన్ని మీరు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేశాక మీరు ఇక్కడ కనిపిస్తున్న అన్ని సర్టిఫికేట్స్ అనేది మీరు ఆఫీస్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు ఎక్కడైతే ఇంటర్వ్యూకి
మీకు వెన్యూ ఇస్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఆఫ్లైన్ షార్ట్ లిస్ట్ చేశాక మిమ్మల్ని అవి మీరు ఇక్కడ కనిపించిన నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరు అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ రోజు. సో డేట్, టైం డీటెయిల్స్, వెన్యూ ఆఫ్ సెలెక్షన్ కమ్యూనికేటెడ్ ఇంత షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఇంత డేటా అంతా పంపిస్తారు. వాళ్ళకి మెయిల్ చేస్తారు మోస్ట్లీ. సో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్. సో నో టీఏడిఏ అవైలబుల్. సో మీరు ట్రాన్స్పోర్ట్కి మీకైతే ఏమి ఇవ్వరు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్కి వాళ్ళు ఏం పే చేయరని ఉంది. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 30/7/2021 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అప్లికేషన్ విల్ బి స్టార్ట్. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25/8/2021కి లాస్ట్. అప్పటిలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఏం మెన్షన్ చేయలేదు డేట్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.